5 సంవత్సరాలు కంప్లీట్ చేయకపోతే గనుక ప్రజలు ఏ విధంగా జవాబిస్తారో కూడా వారికి తెలుసు. సో నిధులు ఏ విధంగా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది అనే దగ్గర నుంచి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, రాజధాని నిర్మాణానికి అయితే నిధులు ఏ విధంగా వస్తున్నాయో మనం చూస్తున్నాం. కానీ రుణాల రూపేణా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ, అప్పుల విషయానికి వస్తే ఇప్పుడు కాదు, ఎప్పుడో 4-5 ఏళ్ల కిందనే ఆంధ్రప్రదేశ్ అప్పుల జీడిపి నిష్పత్తిలో, ఇంకా చెప్పాలంటే అప్పులు జిఎస్డిపి నిష్పత్తిలో మొదటి 6 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. పంజాబ్ ఫస్ట్ ఉంది, 50% అప్పుల శాతం ఉంది జిఎస్డిపిలో. 40 పైన ఉన్న 6 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కాబట్టి అప్పులకు కొదవేం లేదు ఆంధ్రప్రదేశ్కు. అయితే ఎకనామిస్టులు గత 70 ఏళ్లుగా ఆధునిక రాజ్యాలు వచ్చిన తర్వాత, స్వాతంత్ర ఉద్యమాలు వచ్చిన తర్వాత ఎకనామిస్టులే పరిమిత లోటు తప్పు లేదన్నారు. అంటే పరిమితంగా అప్పులు చేసి అభివృద్ధి చేసుకోవటం తప్పు లేదు, అచ్చం పొదుపు చేసే అభివృద్ధి చేయాలంటే ఎక్కువ కాలం పడుతుంది, ఆ పొదుపుతో పాటు అప్పులు కూడా చేసి అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటిది ఎకనామిస్టులు కూడా సపోర్ట్ చేసినటువంటి విషయం. అయితే రాను రాను పూర్తిగా అప్పుల మీదనే ఆధారపడి తెచ్చిన అప్పులు ప్రతి సంవత్సరం మళ్ళీ అప్పులకే కట్టడం, ఇటువంటి పరిస్థితి వాళ్ళ 6 రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ డెఫిసిట్ సుమారు 50,000 కోట్లు ఉందనుకోండి, అప్పులు చేస్తే మళ్ళీ వాటికే సరిపోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి డెట్ ట్రాప్ లో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకపోవటం అనేటువంటిది ఒక పెద్ద సెట్ బ్యాక్ అభివృద్ధికి. ఎందుకు సెట్ బ్యాక్ అంటే, సాధారణంగా ఒక ఇంటి అడ్రస్, ఒక మనిషికి ఇంటి అడ్రస్ లేకుండా ఉంటే ఆ మనిషికి ఏం వాల్యూ ఉంటుందో, తర్వాత ఏమి గుర్తింపు ఉంటుందో, ఏమి స్థిరత్వం ఉంటుందో, అవన్నీ రాజధానికి కూడా వర్తిస్తాయి. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు రాజధాని లేదనే చెప్పాలి. 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పటికే అనేక రాష్ట్రాలు పునర్నిర్మించుకున్నాయి. ఉదాహరణకు గుజరాత్లో అహ్మదాబాద్ ఉన్నప్పటికీ కూడా గాంధీనగర్ పెట్టుకుంది. ఆ గౌహతి ఉన్నప్పటికీ కూడా అక్కడ దిబ్రుగఢ్, అదే మన ఇంకొక రాజధాని పెట్టుకుంది. ఇట్లా అనేకమైనటువంటి కొత్త రాజధానులు కట్టుకున్నాయి. కానీ ఇంత పెద్ద రాష్ట్రంలో రాజధాని లేకపోవటం లోటే. తర్వాత రెండోది, అది అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి రాజధాని కావాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్యాపిటల్, ఫారెన్ క్యాపిటల్ మొబిలైజ్ కావాలన్నా, ఇండియన్ క్యాపిటల్ మొబిలైజ్ కావాలన్నా ఒక రాజధాని, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి రాజధాని కావాలి. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, బెంగళూరు మనకన్నా ఎక్కువ అడ్వాన్స్డ్ ఉండటంతో అటుపోయినాయి క్యాపిటల్. హైదరాబాద్ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇటు కూడా వస్తున్నాయి. వీటన్నిటికన్నా ముందే డెవలప్ అయినటువంటి ఇంటర్నేషనల్ క్యాపిటల్ బాంబేకి పోయింది. అందుకే గుజరాత్ మహారాష్ట్ర కలిసి ఉన్నప్పుడే ఫారెన్ క్యాపిటల్కి ఒక అలవాటు ఉంది, భారతదేశం పోతే గుజరాత్ మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టాలని. అప్పుడు గుజరాత్ లేదనుకోండి, మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టాలని. అది ఆ వారసత్వం ఇప్పటికి కొనసాగుతుంది. ఇండస్ట్రియల్ డెవలప్డ్ స్టేట్స్ ఏవి అంటే, మొదటి 3 రాష్ట్రాలు ఏవి అంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అని చెప్తాం మనం. ఇప్పుడు దానికి మద్రాసు ఉంటాం. కాబట్టి అట్లా ఒక రాజధాని అటువంటిది అడ్రస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా అన్సర్టనిటీ అనేటువంటిది, అస్థిరత్వం అనేది ముందే ఫేస్ మీద ఊపడుతుంది. అందుకని ఇవాళకైనా అమరావతి రాజధాని పూర్తి చేస్తూ ఉంటాం అనేది ఒక ప్లస్ పాయింట్. రెండవది, ఇవాళ అమరావతిని 4 ఏళ్లు ఖచ్చితంగా పూర్తయింది ఇదే పేస్ లో డెవలప్ చేస్తే. ఇప్పటికీ ఆల్ సోర్స్ ఆఫ్ స్టేట్ సోర్స్ కానీ, లేకపోతే సెంట్రల్ సోర్స్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ, లేదా జపాన్ కానీ, ఇటువంటి అన్ని ఇచ్చేటువంటి రుణాలతో సుమారు 43,000 కోట్లు ఇప్పుడు ఇన్స్టాల్ కాబోతున్నాయి పనులు. 43,000 కోట్ల ఇన్స్టాల్ అంటే దరిదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని అయిపోతాయి. అంటే రాజధానిలో రోడ్లు, విద్యుత్ శక్తి, తర్వాత ప్రభుత్వ భవనాలు, ఇటువంటి మొత్తం కూడా డ్రైనేజీ, ఇవి మొత్తం కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ అయిపోతే సహజంగానే రైతులకు కూడా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ల్యాండ్ ఇచ్చినటువంటి ప్రపోర్షన్ లో రైతులకు ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా కమర్షియల్ అవుట్లుక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఇప్పటికే ఆ ఏరియాలో విట్టు రావటం, ఇంకా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ రాసం, సింధు అకాడమీకి ప్రారంభోత్సవం చేసింది. కాబట్టి ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తులో ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది అమరావతి. అందుకని ఇక ఆ ప్లేస్ కరెక్టా లేదా, ఇది చర్చ అయిపోయింది. ఇంకా ఆ చర్చ ఎప్పుడో మనం
గత 5 ఏళ్లుగా చర్చ చేస్తున్నాం. ఆ అమరావతి దగ్గర ఉంటాం కరెక్టా, ఇంకో దగ్గర ఉంటాం కరెక్టా, భౌగోళికంగా మంచిగుందా లేదా, డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్, ఆ చర్చ ముగిసిపోయింది. ఏడైతే బాగుంటుందన్న చర్చ ముగిసిపోయింది. ఉమ్, ఇప్పుడు అమరావతిని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ ఇప్పుడు మన ముందు అన్నటువంటిది. ఉమ్, కాబట్టి వాళ్ళ కృష్ణానదిని వాడుకోవటం, కృష్ణానది మీద ఒకటి రెండు బ్రిడ్జిలు కట్టడం, రైల్వే ట్రాక్ వయా అమరావతి పోవటం, ఇటువంటివన్నీ కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండటంతో మరొక అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కు. ఉమ్. కాబట్టి ఫ్రంట్ లో కానీ బీజేపీ సత్యం ఉంటాం, గారు, రాష్ట్ర గవర్నమెంట్ లో. ఓకే, ఒక బిల్డింగ్ మనం ఒకవేళ ఉదాహరణగా తీసుకుంటే కనుక నిర్మాణం కరెక్టే, కానీ మొత్తం అప్పులు చేసుకుని చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డెవలప్మెంట్ రావాలి, జరగాలి, క్యాపిటల్ ఉండాలి. మెయిన్గా ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది అనే దాని గురించి కూడా వివరించారు కాబట్టి క్యాపిటల్ ఉండాలి. కానీ మొత్తం రుణాలు తీసుకొని డెవలప్మెంట్ చేస్తే కనుక మళ్ళీ దానికి అప్పులు కట్టడానికి, అప్పులకు వడ్డీలు అంటే కట్టడానికి ఇప్పుడు 43,000 కోట్లలో సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉంటది, ఉమ్, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటది. ఉమ్, కాబట్టి ఒక సుమారు 40% అయిన రిసోర్సెస్ సెంట్రల్ స్టేట్ రిసోర్సెస్ నుంచి మోపప్ చేసే అవకాశం ఉంది. అందుకని ఏదేమైనా ప్రతి రాష్ట్రం ప్రతి సంవత్సరం కార్పొరేషన్ల పేరు మీద ఒక 50-60 వేల కోట్ల తీయటం, తర్వాత బడ్జెటరీ అప్పులు ఒక 50-60 కోట్లు తీయటం, ఉమ్, 1,00,000 కోట్లు ఒక రాష్ట్రం ఎక్కువ తెచ్చినా ఒక రాష్ట్రం తక్కువ తెచ్చినా సంవత్సరానికి 1,00,000 కోట్లు తేంది ఏ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ లేదు. కాబట్టి రాష్ట్రాల యొక్క డిమాండ్ కూడా ఇవాళ ఇప్పటి వరకు ఇప్పుడు నడిచేది 15th ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలు పర్యటిస్తుంది. ఏ రాష్ట్రం పైన బీజేపీ కానీ ముఖ్యమంత్రులు కూడా పన్నుల్లో వాటా 50% ఇవ్వాలి. ఇప్పుడు 41%, అగ్రిమెంట్ ఉంది. ఉమ్, కానీ ఇవ్వటం 34% ఇస్తారు యావరేజ్న. కాబట్టి డేటా కూడా ఉంది నా దగ్గర, ఎంత శాతం ఇస్తారు అనేది మెటీరియలైజ్ అవుతున్నటువంటిది. ఉమ్, కాబట్టి 50% పన్నుల వాటా అడుగుతారు. సెస్సులలో, రిజర్వ్ బ్యాంకు డివిడెండ్లో, ఇటువంటి అట్లా సెంట్రల్ పూల్లో గత సంవత్సరం 5,39,000 కోట్లు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి అదనంగా. ఉమ్, తర్వాత జిఎస్టీ 1,00,000 కోట్లు నెలకు 1,00,000 కోట్లు రావచ్చు అని ప్రారంభించేటప్పుడు అనుకున్నారు. ఇప్పుడు మొన్న మంత్లో 1,83,000 కోట్లు టచ్ అయింది. అంతకుముందు మంత్ 1,87,000 కోట్లకు టచ్ అయింది. ఉమ్, కాబట్టి సెంట్రల్ నుంచి రిసోర్సెస్ కూడా స్టేట్స్ కు ట్రాన్స్ఫర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా ఒక లెక్కిచ్చి ముగిస్తా. ఏమిటంటే లేటెస్ట్ డేటా నిన్న ప్రకారం ఫ్రంట్ లైన్ బిజినెస్ లైన్ ఇచ్చినటువంటి డేటా, రాష్ట్రాల యొక్క అవసరం చేయాల్సినట్టు వ్యయం 63% ఉంది, వనరులు 37% ఉన్నాయి రాష్ట్రాల చేతుల్లో. కేంద్రం చేయాల్సినటువంటి వ్యయం 37% ఉంది, వనరులు 63% ఉంది. అంటే వ్యయం చేయాల్సినటువంటి బాధ్యతలు ఇట్లా ఉన్నది, తిరగల ఉన్నది. రాష్ట్రాలు 63% అంటే 37% వనరులు ఉన్నాయి. కేంద్రం చేయాల్సినటువంటి బాధ్యత 37% ఉంటే 63% వనరులు ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకొంత ఒకేసారి ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ చేయలేవు. కానీ ఉమ్, నెమ్మదిగా 16th ఫైనాన్స్ కమిషన్ లో స్టేట్స్ వైపు ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలకు అవసరం అది. yes, ఆ తర్వాత స్టేట్లు స్ట్రాంగ్ లేకుండా, స్టేట్లు డెవలప్ లేకుండా, మైక్రో లెవెల్ డెవలప్మెంట్ లేకుండా చేసుకుంటా పోతే అవి అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ కింద, రిసోర్సెస్ కిందకి వస్తుంది. ఉమ్, అంటే అండర్ యూటిలైజేషన్ అంటే ఒక పెద్ద ట్రంక్ లైన్ వేసాం, 8 లైన్ల లైన్ వేసారు రోడ్డు, దానికి ట్రాఫిక్ లేదనుకోండి, దాన్ని అండర్ యూటిలైజేషన్ అంటారు. కాబట్టి ఎక్కడైనా ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతా ఉంటే దాన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ చెందినప్పుడే కదా కేంద్రం కూడా డెవలప్మెంట్ కి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి ఒక 20 ఏళ్ల కింద చైనా ఉమ్, ఓవర్ డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఓవర్ అయినాయి, తగ్గించుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఉమ్, ఏది ఇంటర్నేషనల్ క్యాపిటల్ కోసం బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు, విపరీతంగా వారికి ఫారెన్ క్యాపిటల్ వచ్చింది, దాంతో డెవలప్ అయింది. మనకు వాళ్ళకి అక్కడే గ్యాప్ వచ్చింది. కానీ ఇది ఓవర్ ఇన్వెస్ట్మెంట్ అయిందని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది, ప్రెస్కి వచ్చింది. కాబట్టి మనం కూడా సెంట్రల్ స్టేట్ మధ్య బ్యాలెన్స్ అవసరం. స్టేట్ లో డిఫరెంట్ పనులు చేయడానికి రిసోర్సెస్ ఒక ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఉండాలి. పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఈ రాజధాని డెవలప్మెంట్ పొలిటికల్ ఆస్పెక్ట్ లో డిబేట్ చేస్తే ఆ స్థాయి అయిపోయి, ఎక్కడ ఉండాలని ఏ పార్టీ చెప్తుంది, ఎక్కడ ఉండొద్దని ఏ పార్టీ చెప్తుంది, ఆ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటిది చర్చ. మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్ ఇండియాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.